హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ గేమ్ ప్లే వీడియోస్. మనం ఆడే గేమ్ ప్లే వచ్చేసి క్వారంటైన్స్ జోంబీ. సో ఈ గేమ్లో మనమైతే కొంతమంది ఉమెన్ బీయింగ్స్ అయితే వస్తారనమాట. సో ఈ డోర్ ఓపెన్ చేసి మనకైతే మనుషులు అయితే వస్తారు ఎదురు నుంచి. సో వాళ్ళని అయితే చెక్ చేసి వాళ్ళు జోంబియా కాదా డిటెక్ట్ చేసి అయితే పంపించాలి. సో ఇది వచ్చేసి మనకైతే సేఫ్ జోన్ ఏరియా అండ్ ఇది వచ్చేసి మనకి క్వారంటైన్స్ జోన్ ఏరియా అనమాట. సో మనమైతే ఒకరిని అయితే పిలుద్దాం. సో చెక్ చేసి అయితే పంపిద్దాం. సో వీడు ఎవడు రావాలి? అంకులు రండి. స్కాన్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఏ పర్సన్ ఫర్ ఇన్ఫెక్షన్ యూజ్ అ టాబ్లెట్ టు ఐడెంటిఫై ద సింటమ్స్. ఓకే, సో సింటమ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉన్నాయి. సో స్క్రాచెస్ ఉన్నాయి ఇక్కడ. సో అగైన్ బరీస్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. స్క్రాచెస్ బైట్స్ ఆర్ డేంజర్. స్క్రాచెస్ అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నాయి. బరీస్ అయితే ఓకే, పంపించవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ మనం లిజన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇది నార్మల్ బ్రీత్ అండ్ ఇది ఒకవేళ సిక్కుంటే దానికి బ్రీత్ అనమాట. ఇది ఓకే, ఆల్రెడీ నా $100 ఉన్నాయి. ఇప్పుడైతే వీళ్ళు స్కాన్ చేద్దాం. సో స్కాన్ చేయాలి. ఓకే, అర్థమైంది. సో నార్మల్గానే ఉన్నాయి కాబట్టి స్క్రాచెస్ అంత స్పెసిఫిక్గా ఏం కనిపించడం లేదు. సో వీని సేఫ్ జోన్లోకి అయితే పంపించవచ్చు నాకు తెలిసి అనుకుంటున్నాను. లైక్ సీట్ విత్ వర్క్ అవుతుందో కాదో చూద్దాం. యా గైస్, కరెక్ట్ డెసిషన్ రైట్. ఇంకొక మైండ్ బింగ్ అంతా పిలిపిద్దాం అనమాట మనం. అండ్ ఈసారి వచ్చేసి అమ్మాయి అయితే వచ్చిందనమాట. సో తినని కూడా చెక్ చేయాలన్నమాట. అలానే ఈమెకి జోంబీ ఎఫెక్ట్ అయిందా కాలేదా. లెట్స్ సీ. ఓకే, చేతి మీద అయితే ఏం లేదు. యా కాళ్ళకి ఏమన్నా ఉంటుందా. ఓకే, సేఫ్. అండ్ తనను కూడా సేఫ్ జోన్లోకి అయితే పంపిద్దాం. అండ్ ఈ డెసిషన్ కూడా కరెక్ట్ అయ్యే ఉండాలి. లెట్స్ సీ. సో తను ఇన్ఫెక్ట్ అయిందా? ఇక్కడ అనిపించింది భయ్యా ఇన్ఫెక్ట్ అయినట్టు. ఏమో నాకు ఇక్కడ కనిపించనే లేదు. కానీ తను ఇన్ఫెక్ట్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ ఇన్ఫెక్ట్ అయింది అది. మరీస్ కనిపించలేదు. ఓకే అంకుల్, అదే బాడీ మంచిగా పెంచండి రా బాబు. వీడైతే ఏం పెంచినావు రా బాబు నువ్వు, గుండు బాస్. ఇక్కడ అయితే ఏం కనిపించడం లేదు గైస్. సో లెట్స్ సీ. కాళ్ళకు కూడా ఏమంటలేదు. ఐ థింక్ సో ఇతని సేఫ్ జోన్లో పంపించవచ్చు. లెట్స్ సీ. ఇన్ఫెక్ట్ అయితే కాలేడు. సో ఇట్స్ కరెక్ట్ డెసిషన్. యా రైట్, అండ్ ఇంకొకనైతే రమ్మని చెప్పాను, నెక్స్ట్ మెన్. సో తిన వచ్చేసి అమ్మాయి రైట్. తినకి ఇలా అంటలేదనుకుంటున్నా. యా నార్మల్ స్క్రాచ్, చిన్న స్క్రాచ్, అది ప్రాబ్లం లేదు. లెట్స్ గో టు ద సేఫ్ జోన్. ఇది కరెక్ట్ ఉండాలి. సో హెల్దీ మ్యాన్. యా నెక్స్ట్ మెన్ అయితే పిలిపిద్దామన్నమాట. సో వీడు కూడా హెల్దీ పర్సనే కావచ్చు, లేదా క్వారంటైన్స్కి పంపించాల్సిందిగా. ఓ చిన్న అంటుంది కదా బరీస్. ఓకే, బరీస్కి ప్రాబ్లం లేదు. ఓకే, ఇంకా ఏడన్నా చేతిలో కానీ. ఓకే, ఆల్ రైట్. సేఫ్ జోన్లోకి వెళ్ళిపో బ్రో. నువ్వు వెళ్ళిపో సేఫ్ జోన్లోకి వెళ్ళిపో. గుడ్ బాయ్. ఇన్ఫెక్షన్ ఇక్కడ గ్రో అవుతుంది భయ్యా. ఇన్ఫెక్షన్ నాకు ఏం అర్థం అవడం లేదు. ఇన్ఫెక్షన్ ఎక్కడ గ్రో అయింది వానికి నాకు అర్థం అవడం లేదు ఇంకా. యా వీడికి బరీస్ ఉన్నాయి. ఓకే, చేతిలో కూడా ఏం కాలే. ఓహో, ఓకే, బ్యాగ్ కూడా చెక్ చేయాలి కదా, మర్చిపోయాను నేను అసలు దీని గురించి. సో బ్యాగ్ కూడా చెక్ చేస్తానండి. ఫ్రంట్ ఒకటి చెక్ చేస్తున్నా అప్పటి నుంచి. సో వీనికి ఓన్లీ ఇక్కడ ఒక తన స్క్రాచ్ అయింది కాబట్టి ఏం కాదు, సేఫ్ జోన్లో పంపించవచ్చు వీన్ని. సో నేను ఓన్లీ ఫ్రంట్ మాత్రమే చెక్ చేస్తున్నా, బ్యాగ్ చెక్ చేయడం లేదు అప్పటి నుంచి. యా కరెక్ట్ డెసిషన్. ఇప్పటి నుంచి బ్యాగ్ కూడా చెక్ చేద్దాం గైస్. సో నేను మర్చిపోతున్నా అప్పటి నుంచి. బైక్స్ ఆర్ డేంజరస్. ఓకే, ఇట్లా బైక్స్ చూస్తే డేంజర్. ఓకే, బరీస్ అయింది మీకు. తను నాకు తెలిసి సేఫ్. ఏం కాలేదనుకుంటున్నా. ఓకే గర్ల్, వెళ్ళిపో సేఫ్ జోన్లోకి వెళ్ళిపో. కానీ
20 minutes. ఇది బరియా స్క్రాచ్ బరీసే కదా. రైట్, వెళ్ళిపో, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోను. థింక్ సో ఈజ్ సేఫ్. యా, కరెక్ట్ డెసిషన్. ఇన్స్ట్రుమెంట్ దా బాబు దా. రండి 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 రండి. అండ్ మనకైతే ఇక్కడ డిటెక్టర్ అయితే, సౌండ్ డిటెక్టర్ అయితే ఓపెన్ అయింది. సౌండ్ నార్మల్ ఉంది. అండ్ ఈవెన్ స్క్రాచెస్ ఏం లేవు కదా. గో టు సేఫ్ జోన్. యా, నో, నెక్స్ట్ ప్లేస్. డెసిషన్ కరెక్ట్ తీసుకున్నాను నేను. లెట్స్ సీ. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో. అండ్ తిను కూడా చాలా సేఫ్ అయితే ఉండొచ్చు. ఇది డెసిషన్ కరెక్ట్ అయ్యే ఉంటుంది. అనమాట. సో అవి జరుగుతూ ఉంటాయి. కామన్లీ ఇట్ హ్యాపెన్స్. అండ్ బాబుదా రండి 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 రండి. ఇక్కడ నించోండి. ఇక్కడెక్కడ కరెక్ట్ నించున్నాడు. నేనేం చెక్ చేయడం లేదు అతన్ని. లెట్స్ సీ. పద సేఫ్ జోన్లోకి వెళ్ళిపో. నేను ఓన్లీ బ్రీత్ని ఒకటే చూస్తున్నా గైస్. అప్పటి నుంచి బ్రీత్ని మాత్రం అబ్జర్వ్ చేస్తున్నా. అండ్ దానివల్ల నాకు స్కాన్ చేయాల్సిన ఓపిక లేదు కాబట్టి స్కాన్ చేయాలని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. సో బ్రీత్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నా, దాంతోనే పంపిస్తున్నా. అండ్ తినే క్వారంటైన్కి అయితే పంపించాల్సిందే. వెళ్ళిపో క్వారంటైన్ వెళ్ళిపో. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఎస్, ది ఇన్ఫెక్టెడ్ వాజ్ ఎలిమినేటెడ్. ఓకే, లెట్స్ సీ. వీడికి కూడా చాలా హెల్దీగా ఉన్నాడు. ఇన్స్ట్రుమెంట్ వీడియో ఆడరా పైన కూర్చున్నది. వెళ్ళిపోయాను. చాలా డేంజర్గా ఉంది అది అసలు. అండ్ క్వారంటైన్కి అయితే వెళ్ళిపోయింది. గుడ్. సేఫ్గా నువ్వు బాగానే వస్తుంది. ఇంకో వేరే వాళ్ళని పిలిపిద్దాం. సో డెసిషన్స్ అయితే 8కి 8 అయితే కరెక్ట్ అయితే రావాల్సింది. ఇప్పుడు ఇట్లా నాకు కన్ఫర్మ్ రావాల్సింది. డెసిషన్ ఎంత కరెక్ట్ అవుతుంది చూడాల్సిన అవసరం లేదు. అరే నేను పోతలేను ఎందుకు అక్కడికి. షర్ట్ ప్యాంట్ షర్ట్ సైడ్లో పోవచ్చా? లేదు. ఓకే, వెళ్ళిపో. అండ్ ఆల్రెడీ గ్యాస్ ఇంకిద్దరిని పిలిపిస్తే 8 మెంబర్స్కి క్వైస్ట్ అయితే అయిపోతుంది. క్వైస్ట్ అయిపోతుంది. లెట్స్ సీ. ఓకే, వెళ్ళిపో అక్క నువ్వు. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ బీయింగ్ ఉన్నారు. లెట్స్ సీ. రైట్ గైస్, సో వీడియోస్ లైక్ చేయండి. ఛానల్ కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది మన న్యూ ఛానల్, సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా రాబోతున్నాయి, గేమింగ్ వీడియోస్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై గైస్.